అందరికీ నమస్కారం. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. నేను మీ దుర్గను. కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం. పరమేశ్వరునికి, శ్రీ మహావిష్ణువుకు మహా ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకి చాలా విశిష్టత ఉంటుంది. ఈ వీడియోలో కార్తీక సోమవారాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్యం ఫలితం లభిస్తుంది. నెల రోజులు పూజలు చేయలేని వారు కార్తీక సోమవారం పూజ చేసిన బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిది. కార్తీక పౌర్ణమికి 365 ఒత్తులు చేయలేని వాళ్ళు ఈ కార్తీక సోమవారం నవంబర్ 18వ తేదీన ఈ సోమవారం వెలిగించిన అంతే పుణ్యం వస్తుంది. నవంబర్ 18వ తేదీ 3వ కార్తీక సోమవారం చాలా శక్తివంతమైనది. కార్తీక సోమవారం నాడు స్నానం, దానం, జపం అనేది చేయడం చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో చేసే ఉపవాసాలు 6 రకాలుగా ఉంటాయి. ఒంటిపూట భోజనం, రాత్రిపూట భోజనం, స్నానం, తిలదానం, ఛాయానక్త భోజనం, పూర్తి ఉపవాసం అని 6 విధాలుగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. తిలదానం అంటే నువ్వులు దానం చేస్తారు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఒంటిపూట భోజనం చేయవచ్చు. కార్తీక సోమవారం పూజా విధానాన్ని తెలుసుకుందాం. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానమాచరించి ఇంట్లో తులసి కోట ముందుగా పూజ చేసుకోవాలి. తరువాత ఇంట్లో పూజ చేసుకొని శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోవాలి. ఇంట్లో అభిషేకం చేసేటప్పుడు మంత్రాల్ని రాళ్ళు వాళ్ళు కూడా ఓం నమః శివాయ అంటూ అభిషేకం చేసుకోవచ్చు. ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించాలి. ఈ మాసంలో చేసే నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, అభిషేకాలు అత్యంత విశిష్టమైనవి. కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక సోమవారం రోజున పిండి దీపాలు, ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శివకేశవులకి ఇద్దరికీ పూజ చేసుకుంటే చాలా మంచిది. సాయంత్రం సమయంలో తులసి కోట వద్ద ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో తులసి పూజ చేయటం వల్ల దారిద్ర బాధలు తొలగిపోతాయి. తులసమ్మను పూజించడం వలన లక్ష్మీదేవి అమ్మ ఆశీర్వాదం లభిస్తుంది. మనందరి మీద ఆ శివయ్య అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.